ముస్లిం కుటుంబాలు అతి పవిత్రంగా భావించేటువంటి పండుగలలో బక్రీద్ ఒకటి. త్యాగానికి ప్రతీకగా ఎంతో భక్తి శ్రద్ధలతో జరుపుకునేటువంటి పండుగ. నెల్లూరు నగరంలో సోదరులు శాసనమండలి సభ్యులు పర్వతిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి గారి ఆహ్వానం మేరకు ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొని ప్రత్యేకమైనటువంటి ప్రార్థనలో కూడా పాల్గొనడం జరిగింది. ముస్లిం సోదరులందరితో కలిసి హిందూ ముస్లిం కుటుంబాలు మత సామరస్యం వెల్లివిరిసే విధంగా అత్యంత భక్తి శ్రద్ధలతో ఆనందోత్సవాల మధ్య నెల్లూరు నగరంలో ఈ పండుగను జరుపుకోవడం విశేషం. ఒక త్యాగానికి సంబంధించి అల్లా ఆశీస్సులతో ఆదేశాలతో ప్రవక్త ఇబ్రహీం తన కుమారుడు ఇస్మాయిల్ని బలివ్వడానికి సిద్ధపడినటువంటి త్యాగానికి గుర్తుగా ముస్లిం సోదరులందరూ కూడా ఆ త్యాగాన్ని గుర్తు చేసుకుంటూ అల్లాహ్ను నమ్ముకున్నటువంటి ఏ వ్యక్తికి కూడా హాని జరగదు, అల్లాహ్ను నమ్ముకున్నటువంటి వ్యక్తి ఆనందంతో పాటు ముక్తిని కూడా పొందగలుగుతాడనేటువంటి దానికి ఇది ఒక ఉదాహరణగా పేర్కొనేటువంటి అంశం. అందుకనే దీన్ని అంత త్యాగనిరతితో జరుపుకునేటువంటి పండుగ. ఇటువంటి శుభ సందర్భంలో అత్యంత వైభవంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి జరుపుకుంటున్నటువంటి ముస్లిం సోదర సోదరీమణులందరికీ నా హృదయపూర్వకమైనటువంటి అభినందనలు తెలియజేస్తూ, నన్ను ఆహ్వానించినటువంటి నా సోదరుడు చంద్రశేఖర్ రెడ్డి గారికి నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ, ఆ అల్లా దీవెనలు ఎల్లవేళలా మా అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉండాలని, ముస్లిం మత పెద్దలు, ముస్లిం సోదరీమణులు, ముస్లిం కుటుంబాల ఆశీస్సులు జగన్మోహన్ రెడ్డి గారికి ఎల్లవేళలా ప్రసాదించాలని అందరినీ కోరుకుంటూ, ముస్లిం సోదరీమణులకి ప్రజలందరికీ నా హృదయపూర్వకమైనటువంటి బక్రీద్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను.